హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ లూలు మార్ట్ అంటే బాగా ఐడియా ఉంది. లూలు మార్ట్ పెద్ద సంస్థ. అలాంటి మార్ట్ ఇప్పుడు మాత్రం మన హైదరాబాద్ కుకట్పల్లిలో వచ్చిందనమాట. ఈ లూలు మార్ట్ చూడడానికి అలాగే కొనుగోలు చేయడానికి జనాలు అయితే తండోపతండాలుగా అదేనండి భారీగా వచ్చారు. అదిగాక ఇక్కడ వాహనాలు అంటే వెహికల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ పార్కింగ్ చేయడానికి సుమారు 1 కిలోమీటర్ వరకు పట్టిందంట. అంటే అన్ని వాహనాలు వచ్చాయంట. అదిగాక ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ కూడా నిండిపోయిందంట ఆ వాహనాలకు. కానీ దీని గురించి తెలుసుకుంటే లూలు మార్ట్లో దొంగతనం జరిగింది. ఏంటంటే షాక్ అయ్యారా? నిజమేనండి. లూలు మార్ట్లో కొన్ని ముఖ్యమైన ఐటమ్స్ అయితే దొంగతనం చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ దొంగతనం అనడం కంటే మనం మామూలుగా చేసే ఫన్నీ థింగ్స్ లాగా చెప్పుకోవచ్చు. అది ఏంటో కాదు, ఇప్పుడు లూలు మార్ట్లో నాన్ వెజ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏం చేస్తారంటే కొంతమంది బాగా ఆకలైందేమో, మధ్యాహ్నం టైం ఏమో తెలియదు, వాళ్ళైతే అక్కడ ఉన్నాయి మొత్తం తినేశారు. మరికొంతమంది ఏం చేశారంటే అక్కడ ఉన్న వాటర్ బాటిల్స్ ఏం దొరకనట్టుంది, కూల్ డ్రింక్స్ అన్నీ తాగారు. ఈ లూలు మార్ట్ వాళ్ళందరూ చూసి ఈ ఫొటోస్ చూసి ఎవర్రా ఇల్లు పెద్ద అంటే ఎట్లా అంటున్నారంటే, రే ఎవర్రా మీరంతా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ లూలు మార్ట్ సంస్థ అంటే ఈ లూలు మార్ట్ వాళ్ళందరూ ఈ ఫోటోలు అనేది ఇట్లా ట్విట్టర్లో మరియు వాళ్ళ సోషల్ మీడియా పేజ్లో అయితే పోస్ట్ చేస్తే అందరు కలిసి భలే కామెంట్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది అయితే ఏమంటున్నారంటే, వామ్మో నాయన లూలు మార్ట్ దగ్గరికి ఒక నెల వరకు అయితే మేము వెళ్ళాల్సిన అవసరం లేదురా కొంతమంది అంటున్నారు. మరికొంతమంది అయితే లూలు మార్ట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం కలిసి కబ్జా చేసేసారనమాట. అదిగాక ఫుడ్ సెక్షన్ నుండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం కారణంగా అందరూ అక్కడ ఉన్న ఫుడ్ను మొత్తం తినేసి సగం వదిలేశారు. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ మార్ట్లో ఏమనుకుంటున్నారు? ఈ మార్ట్లో జరిగిన ఈ దొంగతనం గురించి, దొంగతనం కంటే చిలిపి పనులు అనడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.